మనం ప్రతిరోజు కూడా విశిష్టమైనటువంటి దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమే అర్ధగిరి. ఈ అర్ధగిరినే వాడుకలో అరకొండ అని సంబోధన చేస్తూ ఉంటారు. ఈ అరకొండ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకానికి 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఈ అరకొండలో ఉండేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి వారు. ఈ ఆంజనేయ స్వామి వారికి సంజీవరాయుడు అనబడేటువంటి పేరుంది. ఒకానొకప్పుడు అంటే రామాయణ కాలంలో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి రావణ సంహారం చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు లక్ష్మణుడు మూర్చిపోయాడు. ఆ లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు ఆయనను మూర్ఛలో నుంచి బయటికి తీసుకురావడానికి గాను కావలసినటువంటి ఔషధులు ఏవైతే ఉన్నాయో, సంజీవిని సంబంధమైనటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్రోణ పర్వతం మీద ఉన్నాయి. వాటిని తీసుకువస్తే కానీ లక్ష్మణ్ణి మూర్ఛలో నుంచి బయటికి తీసుకురావడానికి వీలు కాదు అని చెప్పినప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ ద్రోణ పర్వతం దగ్గరికి వెళ్ళి దాన్ని తన చేతితో తీసుకొని వస్తూ ఉన్నారట. అలా వస్తున్నప్పుడు అందులో నుంచి ఒక చిన్న ముక్క విరిగి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అరకొండ దగ్గర పడింది. ఆ ముక్కకే అరకొండ అనేటువంటి పేరు వచ్చింది. పెద్దదైన కొండలో నుంచి ఒక చిన్న ముక్క విరిగి ఇక్కడ పడినటువంటి చోటు కనుక దీనికి అరకొండ అనేటువంటి పేరు వచ్చింది. ఈ అరకొండ మీద సహజ సిద్ధంగా వెలిసినటువంటి ఒక చిన్న కోనేరు ఉంది. ఈ కోనేరుకి కూడా సంజీవరాయుడి కొలను అని పేరుంది. సాక్షాత్తు సంజీవని స్పర్శ కలిగినటువంటి పర్వతం నుంచి వచ్చినటువంటి ముక్క అయి దాని మీద వెలిసినటువంటి కోనేరు కనుక ఇందులో ఉండేటువంటి నీరంతా కూడా పరమ పవిత్రమైనది అవడమే కాకుండా ఔషధీ తత్వాన్ని కలిగినటువంటి నీరుగా చెప్తారు. ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి ఈ నీటిలో స్నానం చేయడం కానీ లేక ఈ నీటిని ఇంటికి తెచ్చుకోవడమో లేకపోతే అక్కడ కానీ పానం చేస్తున్నట్లయితే రోజు తాగుతున్నట్లయితే చక్కగా బాటిల్స్తో తెచ్చుకొని రోజు కూడా నీటిని తాగుతూ ఉన్నట్లయితే కనుక క్రమేపీ వీరికి ఉండేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిదానించడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ కూడా ఈ నీళ్లు రోజు తాగడం అనేది ఒక వ్రతంలాగా పెట్టుకొని రోజు చక్కగా స్నానం చేసిన తర్వాత ఆ అరకొండలో ఉండేటువంటి సంజీవరాయుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా తలుచుకొని నాకున్నటువంటి అనారోగ్యం తగ్గిపోవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటూ రోజు కొద్ది కొద్దిగా నీరు తాగుతూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ అనారోగ్యాలన్నీ కూడా నిదానించి చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి శరీరాన్ని పుష్టిగా అట్టిపెట్టుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి క్షేత్రం ఈ చిత్తూరు జిల్లా కాణిపాకానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అరకొండలో వేయించేసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయాన్ని అందరం కూడా దర్శనం చేద్దాం. అక్కడ సంజీవరాయుడి కొలంలో ఉండేటువంటి నీటిని ఇంటికి తీసుకొద్దాం, చక్కగా తీర్థంగా స్వీకరిద్దాం, ఆరోగ్యంతో మెలుగుదాం. ఇటువంటి మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందుగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. లోపముద్రామయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేళీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ. వాసుదేవమయీ రత్నదేవమయీ శ్రీరామానందమయీ అణిమా సిద్ధే లఘిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశిత్వ సిద్ధే వసిత్వ సిద్ధే. దేవి ఖడ్గమాల స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. ఏషా విద్యా మహాసిద్ధిదాయిని శృతిమాత్రత అగ్నివాత మహాక్షోభే రాజా రాట్రస్య విప్లవే లుంటనే తస్కరభయే సంగ్రామే శ్రళప్రవే అంటూ దీనికి చాలా విస్తారమైనటువంటి ఫలశ్రుతిని తెలియజేశారు. ఈ యొక్క స్తోత్రాన్నిట నిత్యం పారాయణం చేస్తూ ఉన్నట్లయితే మోక్షం కలుగుతుంది.
అసలు ఈ మాత్రంగా మనసులో ఒక్కసారి ఆ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని తలిచినంత మాత్రం చేతనే ఎప్పుడు కూడా అగ్ని నుండి వచ్చేటువంటి బాధలు ఏవైతున్నాయో ఇవి ఏవి కూడా కలగవట, గాలి నుండి వచ్చేటువంటి బాధలు కలగవట. అంతేగాక నీటి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది, ఒక పడవ ప్రయాణం చేస్తున్నాం, లేకపోతే ఇంకో రకంగా నీళ్ళ మీద ప్రయాణం చేస్తున్నాం అనుకున్నప్పుడు, అలానే ఆకాశంలో వెళ్తున్నప్పుడు, విమానంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు